హలో, వెల్కమ్ టు మైండ్ మ్యాటర్స్. ప్రస్తుతం భారతదేశంలో ఎక్కడ చూసినా, ఏ సోషల్ మీడియా, ఏ న్యూస్ పేపర్, ఏ న్యూస్ ఛానల్ చూసినా కూడా ఒకటే అంశం, ఉగ్రవాదం. ఈ ఉగ్రవాదం అనేది పోటీ పరీక్షల్లో చదువుకోవడం ఒక ఆస్పిరెంట్గా చాలా బాధాకరమైన విషయం. మరి ఈ బాధాకరమైన విషయమైనా కూడా విషయాన్ని మనం తెలుసుకోవాలి కాబట్టి తెలుసుకుంటున్నాం. ఈ విషయాన్ని మనకి సమూలంగా చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రవీణ్ సార్. సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్, థ్యాంక్ యూ. చాలా రోజుల తర్వాత మళ్ళీ మైండ్ మ్యాటర్స్ ఆస్పిరెంట్స్ ముందుకి. ఎస్, సో అభ్యర్థులకి మన మైండ్ మ్యాటర్స్ నుండి రెగ్యులర్గా వీడియోస్ అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఈరోజు మళ్ళీ మీరు ఇన్వైట్ చేశారు, నేను వచ్చాను. థ్యాంక్ యూ ఫర్ ఇట్. సార్, ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ఏ న్యూస్ పేపర్ చూసినా, ఎవరి వాట్సాప్ స్టోరీలు చూసినా, స్టేటస్ చూసినా, సోషల్ మీడియా చూసినా కూడా ఒకే ఒక అంశం, ఉగ్రవాదం. మొన్నే మనకు రీసెంట్గా మనకు జరిగిన దాడిలో 27 మందికి పైగా మన వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు. చాలా బాధాకరమైన విషయం. ఈ అంశాన్ని పోటీ పరీక్షల్లో ప్రశ్నగా చదువుకోవడమే అత్యంత బాధాకరమైన విషయం. కానీ ఒక ఆస్పిరెంట్ అన్నీ నేర్చుకోవాలి కాబట్టి మిమ్మల్ని ఈ ప్రశ్నలు నేను అడగాల్సి వస్తుంది సార్. ఈ దాడి నుంచి మనము ఎట్లాంటి ప్రశ్నల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇప్పుడు ఉగ్రవాదం అనే టాపిక్ మనకు ముఖ్యంగా పోటీ పరీక్షలో తెలంగాణ అభ్యర్థులు కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు కానివ్వండి, ఈవెన్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కానివ్వండి, టెర్రరిజం అనే టాపిక్ ఇంపార్టెంట్. ఆ టెర్రరిజం అనే టాపిక్ సంబంధించి రీసెంట్గా మళ్ళీ ట్రిగ్గర్ అయింది, April 22, 2025. భవిష్యత్తులో ఈ తేదీ ఇక మనం ఎలా గుర్తుంచుకోవాలంటే ఒక బ్లాక్ డే. ఇక మన కదా February 14th పుల్వామా ఘటన బ్లాక్ డే అని ఏదైతే ఉందో, April 22 అమాయక పర్యాటకులు ఈ పోటీ ప్రపంచంలో అలసిపోయిన మనసుకు కొంత విశ్రాంతి కావాలనుకున్నారు, పర్యాటక ప్రదేశానికి వచ్చారు, తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆ ఉగ్రవాద సంస్థ ఏదైతే ఉంటుందో, ఆ ఉగ్రవాద సంస్థ అఫీషియల్గా వాళ్ళు కూడా డిక్లేర్ చేసేది మా పని అని, ది రెసిస్టెన్స్ ఫ్రంట్. ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ది రెసిస్టెన్స్ ఫ్రంట్. అటువంటి తీవ్రవాద సంస్థలపైన భారత ప్రభుత్వం ఇప్పటికే నిషేధాన్ని విధించింది, చాలా తీవ్రవాద సంస్థలపైన. ఇక్కడ ఇంకొక పాయింట్ రావాలి, ఇటువంటి తీవ్రవాద సంస్థలపైన, ఈ అల్లరి మూకలపైన ఏ చట్టం ఆధారంగా భారత ప్రభుత్వము నిషేధాన్ని విధిస్తుంది అని అడుగుతారు. ఇది ఒకటి కాంటెక్స్ట్ ఇంపార్టెంట్. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967 ఇది ఒక చట్టం ఉంది సార్. సో ఈ చట్టం ఆధారంగా ఇటువంటి ఉగ్రవాద సంస్థలపైన నిషేధాన్ని విధిస్తారు. సో అదొకటి పాయింట్ పోటీ పరీక్షల కోణంలో చూడవచ్చు. ఇక ఈ కంటెక్స్ట్లో కొన్ని ప్రాంతాలు వార్తల్లోకి వస్తున్నాయి సార్, ఎందుకంటే చర్యకు ప్రతిచర్య అనేది ఉంటుంది. ఈ ఉగ్రవాద ఘటనని భారతీయుడిగా, సగటు భారతీయుడు ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తారు, ఖండించాల్సిందే. మరి ఇటువంటి పరిస్థితుల్లో భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపైన మనం ఫోకస్ చేయాలి. ఆ చర్యల్లో ఒక ప్రాంతం వార్తల్లోకి వచ్చింది, అటారీ వాఘా బార్డర్. పేపర్లో ప్రతిరోజు చూస్తున్నాం, ఈరోజు నిన్న ప్రతిరోజు. ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది. ఇటీవల తరచూ వార్తలు నిలిచిన అటారీ వాఘా బార్డర్ అనేది ఎక్కడ ఉంది, మన భారతదేశానికి సంబంధించి ఏ రాష్ట్రంలో ఉంది? పంజాబ్. అండ్ ఇంకొకటి సరిహద్దు సమస్య ఇప్పుడు ఇక, ఎందుకంటే సరిహద్దులో సైన్యం మోహరింపు అనేది మనం చూస్తున్నాము. ఇటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్తో సరిహద్దును పంచుకుంటున్న భారతదేశ రాష్ట్రాలు ఏంటి ఒకసారి మ్యాప్ చూడండి సార్, అది ఇంపార్టెంట్. దాంతోపాటు ఇటీవల భారత ప్రభుత్వము సింధు నదీ జలాల ఒప్పందం నుండి వైదొలుగుతున్నట్టుగా ప్రకటించింది, అఫీషియల్ స్టేట్మెంట్. ఇక్కడ సింధు నదీ జలాల ఒప్పందం గురించి అది పాత టాపిక్, 1960 September 19th మళ్ళీ ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది. అంటే చరిత్రలో ఉన్న అంశాలు ఇప్పుడు దీని ద్వారా ఎలివేట్ అవుతున్నాయి. కాబట్టి సింధు జలాల నది ఒప్పందం పైన పోటీ పరీక్షల కోణంలో ఎలా అడగవచ్చు, ఏ రోజున ఒప్పందం జరిగింది. ఎట్ ద సేమ్ టైం సింధు నదీ జలాలకు సంబంధించి ఈస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్ భారతదేశానికి అధికారం అని, వెస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్ పాకిస్తాన్ కానీ ఉంది. అవేంటి, ఆ రివర్ల పేర్లు గుర్తుంచుకోవాలి, ఇవన్నీ కూడా మనము చూడాలి. దాంతోపాటు సిమ్లా ఒప్పందం న్యూస్లోకి వచ్చింది. సిమ్లా ఒప్పందంపై సంతకం చేసిన భారత ప్రధానమంత్రి ఎవరు, పాకిస్తాన్ నుండి ప్రతినిధి ఎవరు, ఇలాంటివి మనం ఆలోచించుకుంటూ వెళ్ళాలి. సో అయితే ఉగ్రదాడి జరిగింది కాబట్టి మెయిన్ మనకు వచ్చే ఏరియా వచ్చేసి రక్షణ రంగం సార్. ఈ రక్షణ రంగానికి సంబంధించి ఏ అంశాలపైన విద్యార్థులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది? రక్షణ రంగానికి సంబంధించి ఇప్పటికే మనం చూస్తున్నాం, కొన్ని ఆపరేషన్స్ న్యూస్లోకి వచ్చినాయి సార్. ఆపరేషన్ ఆక్రమణ అని, ఆపరేషన్ టిఖా అని,
వీటి గురించి చూడాలి. అందులో భాగంగా మనము రఫేల్ యుద్ధ విమానాలు స్క్వాడ్రన్స్ అని న్యూస్ లోకి వస్తుంది. సార్ రఫేల్ యుద్ధ విమానాలు ఇప్పుడు కీలక పాత్ర పోషించబోతున్నాయి. ఎట్ ద సేమ్ టైం ఐఎన్ఎస్ విక్రాంత్. భారతదేశ చరిత్రలో ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది ఒక అద్భుతం. ఆల్రెడీ అరేబియా సీలో ప్రయాణం స్టార్ట్ చేసింది. ఐఎన్ఎస్ విక్రాంత్ యొక్క ప్రత్యేకతలు ఏంటి? వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో మన మిలిటరీకి సంబంధించి, మన మిలిటరీ పవర్ కి సంబంధించి, ఐఎన్ఎస్ విక్రాంత్కి సంబంధించి కానీ ప్రత్యేకతలు మనం ఇక్కడ డిస్కస్ చేయకపోతేనే బాగుంటుంది. ఎందుకంటే మనం చూసాము ఏప్రిల్ 26 రోజున భారత ప్రభుత్వం అఫీషియల్ గా కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది మీడియా ఛానల్స్ కి. మన రక్షణ రంగానికి సంబంధించిన విషయాలు కానీ లైవ్ టెలికాస్ట్లు కానివ్వండి చూడొద్దని. కాబట్టి మన రక్షణ రంగానికి సంబంధించి మీకు ఇండికేటివ్ చెప్తున్నాను, ఐఎన్ఎస్ విక్రాంత్ అని. ఇలాంటి వాటి ప్రత్యేకతలు చూసుకుంటే బాగుంటుంది. రీసెంట్ ఉగ్రదాడి చూసినట్టయితే ఇంతకుముందు కూడా చాలా ఉగ్రదాడులు జరిగాయి. దీనికంటే పెద్దవి జరిగాయి, దీనికంటే చిన్నవి జరుగుతుండొచ్చు. ఏదైనా దాడే సార్. మరి వాటిని కూడా అంటే ఇప్పుడు పాతవే కంటెంట్స్ అవి, వాటిని కూడా విద్యార్థులు దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం, చదవాల్సిన అవసరం ఉంటుంది సార్. ఒకవేళ జరిగితే ఎలాంటి దాడులు అన్ని జరిగాయి? ఇప్పుడు ఉగ్రవాదం అనేది ఒక టాపిక్ గా మనం చదువుతున్నాం సార్. టాపిక్ కంటెక్స్ట్ ఏంటి, సందర్భం ఏంటి, ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది ఏప్రిల్ 22, 2025. ఇది క్లియర్ మనకి. ఎక్కడ జరిగింది? పహల్గామ్, బైసరన్ ప్రాంతం అనేది మినీ స్విట్జర్లాండ్ గా పిలుస్తారు. ఇవన్నీ కూడా మనకు వార్తాపత్రికలు అవుతున్నాయి, అభ్యర్థులు చూస్తూ ఉన్నారు. కానీ దురదృష్టం ఏంటంటే ఈ బాధాకరమైన ఘటనని పోటీ పరీక్షల కోణంలో నేర్చుకోవడము ఒక ఫ్యాకల్టీగా కానివ్వండి, ఆస్పిరెంట్స్ కానీ బాధ తెచ్చే విషయమే. ఈ కంటెక్స్ట్ లో గతంలో జరిగిన ఉగ్రదాడుల పైన కూడా మనం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఏ సంవత్సరంలో ఎక్కడ ఉగ్ర దాడి జరిగింది, దానికి కారణమైన ఆ ఉగ్రవాద సంస్థ ఏంటి, వీటి నుండి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. భారతదేశ చరిత్రలో జరిగిన అత్యంత భయంకరమైన డార్క్ డేస్ గా మనం పిలుచుకునే కొన్ని ఉగ్రదాడుల గురించి చెప్తారా సార్? ఖచ్చితంగా చెప్తాను. అభ్యర్థులు ముఖ్యంగా ఫోకస్ చేయాల్సినవి ఏంటంటే మనకు 1993లో ముంబై వరుస పేలులు జరిగినాయి. దానికి కారణం దావుద్ ఇబ్రహీంకి సంబంధించిన డి కంపెనీ. 2001లో పార్లమెంట్ దాడి జరిగింది. దానికి కారణమైన తీవ్రవాద సంస్థ వచ్చేసేసి జైషే మహమ్మద్, లష్కర్-ఇ తైబా. 2002 సంవత్సరంలో అక్షర్ధామ్ ఆలయం పైన దాడి జరిగింది గుజరాత్ లో. దానికి కారణమైన తీవ్రవాద సంస్థ లష్కర్-ఇ తైబా. 2005 సంవత్సరంలో ఢిల్లీలో బాంబు పేలులు జరిగింది. దానికి కారణమైన సంస్థ వచ్చేసేసి లష్కర్-ఇ తైబా. నెక్స్ట్ 2006 సంవత్సరంలో ముంబై రైలు బాంబు బ్లాస్ట్, లష్కర్-ఇ తైబా. 2007 సంవత్సరంలో గోకుల్ చాట్, లుంబిని పార్క్ మన హైదరాబాద్ లో జరిగింది. దానికి కారణమైన తీవ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్. 2008 సంవత్సరంలో ముంబై 26/11 మనం సినిమా కూడా చూసాము తెలుగులో, మేజర్ సినిమా. సో 26/11 ఇటువంటి సినిమాలు కూడా కొన్ని ఈ ఉగ్రదాడుల ఆధారంగా మనం సినిమాలను చూస్తున్నాం. అది ఎప్పుడు జరిగిందని అడుగుతారు. 2008 ఇయర్. దానికి కారణం లష్కర్-ఇ తైబా. మనము కసబ్ గురించి అవన్నీ వింటూ ఉంటాం. నెక్స్ట్ 2013 సంవత్సరంలో దిల్సుఖ్ నగర్ లో హైదరాబాద్ లో జరిగిన దాడి, ఇండియన్ ముజాహిదీన్. 2016 సంవత్సరంలో ఉరీ ఘటన, సైనికుల మరణము, దానికి కారణం జైషే మహమ్మద్. 2019 సంవత్సరం పుల్వామా ఆర్మీ కాన్వాయ్ పైన దాడి జరిగింది. దానికి కారణమైన సంస్థ వచ్చేసి జైషే మహమ్మద్. ఇలా రీసెంట్ గా లాస్ట్ 20 years లో చోటు చేసుకున్న ఉగ్రదాడులు ఏవైతే ఉంటాయో కారణమైన తీవ్రవాద సంస్థ ఏంటి? అఫ్ కోర్స్ అవన్నీ కూడా నిషేధిత తీవ్రవాద సంస్థలే. వాళ్ళు దాడులు చేస్తున్నారు. వీటిపైన కొన్ని గుర్తుంచుకుంటే బెటర్. ఇది ఎలా ఉపయోగపడుతుంది మనకంటే ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశాలు తక్కువ ఉన్నా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్ఏ ఆన్సర్ రైటింగ్ అప్పుడు కానీ, డిస్క్రిప్టివ్ ఇంటర్నల్ సెక్యూరిటీకి సంబంధించి కానివ్వండి, మనం రాసేటప్పుడు కొన్ని మెన్షన్ చేస్తే ఎక్కువ మార్క్స్ పడతాయి. భారతదేశంలో తీవ్రవాద చర్యల గురించి రాయండి, ఇలాంటివి వచ్చినప్పుడు రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు కంటెక్స్ట్ మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అత్యంత బాధాకరమైన విషయమే అయినా ఆస్పిరెంట్స్కి ఇది అవసరం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.